మనం పర్ణశాల రామాలయం ఖమ్మంలో ఉన్నాం. విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అమ్మ వచ్చిన వాళ్ళు మీద వాళ్ళు దర్శనం చేసుకొని రండి అమ్మా. రావాలి, దండం పెట్టుకొని రావాలి. అయ్యగారు మీ పేరు చెప్పరా? నారాయణం రాజగోపాలాచార్యులు. అయ్యగారు, ఈ ఏకాదశి ఈరోజు 2025 తారీఖు జూలై నెల 2026. దీని యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవద్భక్తులు అందరికీ కూడా తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రామచంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్షణాలు ఉండాలని ఆకాంక్షిస్తూ కూడాను మన సాంప్రదాయంలో ఆషాఢమాస శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈనాడు విష్ణుమూర్తి శయన ఏకాదశిగా చెప్పుకుంటూ ఈనాటి నుంచి సముద్రములో పాల సముద్రంలో శయనించటం అనేటువంటి జరుగుతుంటుంది. అంచేత ఈనాటి నుంచి కూడా మన సాంప్రదాయంలో చాతుర్మాస దీక్షలు తీసుకోవడం ప్రారంభిస్తారన్నమాట. అంటే చాతుర్మాసములో ఈ 4 నెలలు కూడాను కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ప్రతి మాసము వీరు ఏకభుక్తము ఒంటిపూట భోజనం చేయటము, నేల పడక, అలాగే ఉల్లి అంటే భూమి మీద పడుకో, నేల మీద పడుకోవటము, ఇట్లాంటివన్నీ నియమాలు కలిగి ఉండాలి. అలాగే ఒక మాస పర్యంతము కూడా ఈ విధంగా ఉంటుంది. రెండవ మాసములో ఉప్పు కూడాను లేకుండా ఉండేటువంటి ఆహారాన్ని స్వీకరించటము, అలాగే శాకములు 2 బద్దలుగా విడిపోయేటువంటి పప్పు ధాన్యాలు కూడా లేకుండా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటూ చాలా కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ కూడా ఈ చాతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి అంటే గనక ఈ చాతుర్మాస దీక్ష ఉత్తమంగా ఉంటుంది. అంచేతనే యోగులు అందరూ కూడాను ఈ చాతుర్మాసములో స్వామీజీలు అందరూ కూడాను ఈ చాతుర్మాస దీక్షలు వివిధ క్షేత్రాల్లో ఉంటూ గ్రామ అర్వణాన్ని కూడాను ఆ పట్టణాన్ని కూడా దాటి వెళ్లకుండా అక్కడనే ఉంటూ ఈ 4 నెలలు కూడా వారు దీక్ష తీసుకొని ఆ దీక్షతో ఉండి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందేటువంటి విధంగా చేస్తూ ఉంటారు. అంటే ఏ ఆలయాల్లో అయ్యప్ప స్వామి మాల అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ వేసుకుంటారు, రామాలయం అంటే అయోధ్య భద్రాచలం రామాలయం వేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి మాలలు అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేసుకుంటారు. ఈ ధనుర్మాస ఎక్కడ వేసుకోవాలి, ఏ దేవుడి గుడిలో? చాతుర్మాస కేవలము ఈ ఆలయంలోనే చేయాలని సాధారణమైనటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క దగ్గరలో స్థానికలోనే ఉంటూ ఏకభుక్తము బ్రహ్మచర్యము ఏకభుక్తం అంటే ఒక్క పూట భోజనం చేస్తూ నేల పడక చేస్తూ కిందనే పడుకుంటూ నిద్రిస్తూ ఈ రకంగా బ్రహ్మచర్య దీక్షతోటేమో మిగతా సర్వజానీకము చేయవలసినటువంటి విధానం. యతులకు వారు ఉండేటువంటి పట్టణంలోనే ఉండిపోవాలి. అంచేతనే వారు కేదార్నాథ్, బదరి ఇట్లాంటి దివ్య దేశాలకు వెళ్ళిపోయి అక్కడనే కదలకుండా 4 నెలల పాటు ఈ దీక్షని చేస్తూ ఉంటారన్నమాట. ఇది
యతులకు వారి యొక్క గురు పరంపరను అనుసరిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్షేత్రాల్లో చేస్తూ ఉంటారు వారి గురు పరంపర. ఈ మంచిదే, తాగుబోతులు అమ్మర్లు గుట్కాలు తినే వాళ్ళకి మంచిదే. 4 నెలలు మానేస్తే వాడు మానేసినట్టే లెక్క. అది అలా అని చెప్పబడదు. శరీరాన్ని స్వాధీనంలోనికి తీసుకుంటాం కోసమే మనకి ఈ 4 నెలల దీక్షలో కూడా ఉప్పు కూడా లేకుండా ఉండేటువంటి దీక్షలు చెప్పేది. అంటే భగవంతుని అనుగ్రహం పొందేటట్లుగా ఉండాలి అంటే ముందుగా శరీరాన్ని స్వాధీనంలోకి తీసుకోవాలి, ఆ తర్వాత మనస్సును తీసుకోవాలి, భగవంతుని మీద భక్తి శ్రద్ధలతోని ఆ విధంగా తపస్సు మాదిరిగా జరిగేటువంటి చాతుర్మాస దీక్షకు ఇవాళ ఓంకారం, ఇవాళ ప్రారంభము అన్నట్లుగా ఈ రకంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుందండి. అది దీక్ష మాల విరమణ 4 నెలల తర్వాత 120 రోజుల మాలగా ఏమీ ఉండదు. ఈనాటి నుంచి దీక్షగా తీసుకొని ప్రారంభిస్తూ ఉంటారు. వారు గురు పరంపర నుంచి కొద్దిమంది ఆషాఢ వాళ్ళు స్వీయ దీక్ష, ఎవరన్నా అయ్యగారి దగ్గరికి గురువు దగ్గర దీక్షే ఉంటుందండి. గురు పరంపర వచ్చి మాలగా వేయటం అలా ఏమీ ఉండదు. వాళ్ళ పరంపర అనుసరిస్తూ ఆ రకంగా ఉంటుంది. చాతుర్మాసం ఆషాఢ మాసం ప్రారంభంతోనే కొద్దిమంది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొద్దిమంది యతీశ్వరులు ఈనాటి ఏకాదశి నుంచి ప్రారంభిస్తూ ఉంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా చేసుకుంటారు. అంటే దురలవాట్లు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు వైపు వెళుతూ దేవుని పట్ల నిబద్ధన కలిగి. అలవాట్లనే కాదు, మన సాంప్రదాయంలో మనకేమిటయ్యా అంటే అతిథి అభ్యాగతులు సరిపోయేంతగా సంపాదించుకోవాలి, మిగతాదంతా కూడాను దాన ధర్మాలుగా చేస్తూ ఉండాలి. అయితే అందులో భాగంగానే చక్కగా మనకున్న దాంట్లో బుద్ధిగా చేసుకోవటము ఇవన్నీ కూడాను ఈ దీక్ష ఉండేది. మిగతాదంతా కూడాను దాన ధర్మాలు భగవంతుని సేవకై వినియోగించాలి. అంచేత అప్పుడే సృష్టి క్రమము అన్యాయ సంపాదన మీద ఇలాంటి వాటి మీద ఇవి లేకుండా ఉండేది. ఇలాంటి దీక్షలు ఇదొక్కటనే కాదు, ఇంకా అనేకం ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వారికి సంబంధించిన జీవన విధానం ఉంటుంది. అంచేత ఇది ఒక్కటే మార్గమని కాదు, అన్ని రకాలైనటువంటి దీక్షలతో పాటుగా ఈ 4 నెలల్లో మనం ఇది చెయ్యాలి. ఋతు ధర్మాలను అనుసరిస్తూ ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రశస్తి. ఈ చాతుర్మాస దీక్ష యొక్క ప్రశస్తి ఇదన్నమాట. ఓకే అండి, మన పూర్వీకులు మన ఆచార సాంప్రదాయాలు మంచిగా పెట్టారు. మనిషిలో ఉన్నటువంటి చెడు అలవాట్లని వదిలేసి మంచి అలవాట్ల వైపు, దేవుడిపై మార్గం వైపు, ధర్మార్థ కామ మోక్షాల వైపు వెళ్ళే విధంగా, అదేవిధంగా సంపద మనకు సరిపడు మిగిలింది ప్రజలకు దానం చేయాలనేది ఇలా బయట ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. మా ఇంటికి వస్తే ఏమి తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారనే కల్చర్ నుంచి మన పూర్వీకులు ఎప్పుడు ఎలాంటి మైండ్ సెట్స్ ఉంటాయనే వందల వేల సంవత్సరాలుగా మన వాళ్ళు చేశారు. సో మరొకసారి మీ ద్వారా ఈ విషయాన్ని మన ఛానల్ ప్రేక్షకులకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మేము అడగగానే టైం ఇచ్చినటువంటి అయ్యగారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మనం ఖమ్మం పర్ణశాల రామాలయంలో ఉన్నాం. ఖమ్మం పర్ణశాల రామాలయంలో ఉన్నాం. విజయవాడ చూస్తున్నాం.